స్కూల్ అమ్మా ప్రైమరీయా అంగన్వాడి ఎట్లా అమ్మా ఇంత ఘోరం ఏం చేయాలి ఆ? సార్? మాకు చాలా ఇబ్బంది అవుతుంది సార్. మాకు నీళ్ళకి ప్రాబ్లం అవుతుంది, మాకు బాత్రూమ్ కి ప్రాబ్లం అవుతుంది. మాకు ఈడ మాకైతే అవన్నీ తాగబోతలు మొత్తం గంజాయి తాగేటోళ్ళు వెనకాల ఇక్కడ సీసాలు పలగొట్టి ఈడ పడిపోతారు. ఎంతకన్నా ఊకాలి, ఎంతకన్నా చేయాలి మేము? పిల్లలు మా తన 35 మంది పిల్లలు మా తన అమ్మా ఆగమ్మా ఆగమ్మా పిల్లలు 30 మంది నా కాడ స్కూల్ నేను హెల్పర్. మా టీచర్ బయట ఈడ మీటింగ్ పోయింది. ఓకే అయితే సార్ మాకు చాలా ఇబ్బంది అవుతుంది స్కూల్లో. మాకు చంపిపోవడం కూడా చాలా భయం అవుతుంది. ఎంతమంది చేస్తున్నా అంటే మీకు చంపిపోతాం, ఆడ రాళ్ళు పెడతారు, ఇవి చేస్తారు, గంజాయి తాగుతారు. వెనక చెట్టు ఉంది అలా మొత్తం ఇవి ఉన్నాయి, కానీ ఎవరు పట్టించుకుంటారు సార్? వస్తారు ఇప్పుడు తీసుకుని పోతారు, చేస్తాం, సీసీ కెమెరా పెడతాం, ఇవి పెడతాం, పెడతాం అంటారు, కానీ ఎవరు ఏం పెడతారు సార్? మాకు చాలా కాళ్ళను కింద పడి బిందెలు నీళ్ళు లేకుంటే మాకు ఈడ నీళ్ళు లేదు. మాకు 2 అంగన్వాడి ఈడ మాకు నీళ్ళు లేకుంటే మేము నీళ్ళు ఎత్తుకొస్తూ మేము వంట చేస్తున్నాం సార్. మేము ఒక్క బిందెతో నీళ్ళు వంట అయిపోయింది సార్. ఆందోళన చేసినట్టుగా మీ పైసలు వచ్చినాయా? మాకు పైసలు లేదు, ఏం రూపాయలు లేదు. మాకు 7,800 మాకు జీతం. పొద్దుగాల 8:30కి వస్తే సాయంత్రం 4 గంటలకు పోతున్నాం. ఈ జీతం కోసం మేము ఈ పిల్లకి ముడ్డి కడుతున్నాం, బాత్రూమ్ కూర్చుంటాయి అన్నిటికీ. మేమంతా ప్రతిదానికి వంట, పాలు, గుడ్లు, తల్లికి, బిడ్డలకి అందరికీ మేము పెడుతున్నాం సార్. మాకు జీతం తక్కువ, పని ఎక్కువ. ఇది ఒక పద్ధతేనా? సిగరెట్ ప్యాకెట్, సిగరెట్, బీరు ఇక్కడే కూర్చొని తాగుతారు. ఈయన మొత్తం పొద్దుగాల వచ్చి చూస్తే మొత్తం అవే. మా బాధ వెనకాల మొత్తం చుట్టూ అవే. ఎవరైనా చెప్తాంటే కంప్లైంట్ ఇస్తా, నిన్ను చంపేస్తా, అంతే. చిట్టుకి పడి కొడతాడు. ఏంద్ర అట్లా ఇస్తావు? స్కూల్ చుట్టూ మొత్తం స్కూల్ చుట్టూ. సో ఇవన్నీ బెల్ట్ షాపులేనా అమ్మా? ఇవన్నీ అసలు చెప్పులు లేకుండా ఈడ తాగుతారా? ఇక్కడ ఇప్పుడు ఆడ తాగిర్రు, ఈడ వలసిపోయారు. ఇక్కడ మేము ఆడ కిటికీలు చూస్తే మా తల్లి చూసి ఈడికి వస్తారు. ఇప్పుడే చెట్టు కింద గంజాయి తాగుతారు. చెట్టు కింద రూమ్లు సో ఇది స్కూలా ఏమనాలి దీన్ని? ఒకడేమో మన ఊరు మనబడి అంటాడు. సో ఇట్లా స్కూల్లో చెట్టు కింద ఈ మొత్తం గాంజాకి అడ్డాగా మార్చి ఇట్లా చేస్తూ ఉన్నారు. ఒకసారి మనం చూడ. చూడండి అసలు కనీసం లోపలికి కూడా అడుగు పెట్టడానికి అవకాశం లేదు. మొత్తం ఇవన్నీ గాంజా అడ్డాలుగా మార్చేది. ఇది స్కూలు, చిన్న చిన్న పిల్లలు, ప్రైమరీ స్కూలు. దీని వెనకాల ఈ రూమ్లన్నీ, బాత్రూమ్లన్నీ, ఈ పాత బిల్డింగ్, ఈ రూమ్స్ అన్నీ కూడా గాంజాకి అడ్డాగా మారుస్తున్నారు. ఎంత ఘోరం చూడండి, సిచ్యువేషన్ ఎంత భయంకరంగా ఉందో.
రండి ఒకసారి. ఏంటి సిచ్యువేషన్ అసలు? ఏంది ఇది? స్కూల్ అంటారా అండి? ఇంత పెద్ద స్కూలు 300 మంది పిల్లలు ఉన్నారట.